అందరికీ నమస్కారం. ఈరోజు పోలవరం జిల్లా నూతనంగా ఫామ్ అయిన తర్వాత మనకి పెద్ద ఎత్తున అవేర్‌నెస్ చేపట్టడం కోసము ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీ ఒకటి టేకప్ చేయడం జరుగుతోంది చింతూరు డివిజన్‌లో. సో, మనందరికీ కూడా అవగాహన ఉంది. మన జిల్లాలో కొత్తగా నూతనంగా వచ్చినటువంటి నేషనల్ హైవేస్ వల్ల ఆబ్వియస్‌లీ కనెక్టివిటీ చాలా పెరిగినప్పటికీ కూడా బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ యాక్సిడెంట్స్ అనేవి కూడా పెరుగుతా ఉంటున్నాయి. మనం చూస్తా ఉన్నాం కూడా ఎవ్రీడే సమ్ ఆర్ ద అదర్ ఇష్యూ కూడా వస్తుంది. దానికి తగ్గట్టు ఏమేమి ఇంజినీరింగ్ మెజర్స్ చేసుకోవాలో వాటన్నిటిని కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం నుంచి. బట్ వాటితో పాటుగా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు రైడ్ చేసేటప్పుడు 100% హెల్మెట్ ధరించడం అనేది మ్యాండేటరీ. ఇది ఏదో మనము కంప్లైంట్స్ కోసమో లేకపోతే రూల్ కోసమో కాకుండా మన యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి చర్య. సో మీరందరూ కూడా గుర్తుంచుకోండి. మీరు ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మీకోసము మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో వారందరూ కూడా సురక్షితంగా రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. సో అండ్ హార్డ్లీ మనం ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ మనం బైక్ తీసే ముందు ఎలాగైతే కీస్ మర్చిపోకుండా కీస్ అంటే 100% ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటామో అలాగే హెల్మెట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకో. అలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం టూ వీలర్స్ని స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. బికాజ్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ యొక్క లైఫ్ మీదే మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఆధారపడిందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. సో ఈ యొక్క ర్యాలీ ప్రజలందరికీ అవేర్నెస్ తీసుకురావడంలో ఉపయోగపడుతుందని చెప్పి ఎస్పీ గారు ఆధ్వర్యంలో అలాగే పోలీస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాలో ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ని కండక్ట్ చేసుకుంటా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అన్నిటినీ కూడా తగ్గించుకుంటా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ ఈ మరణాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.